హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు. ఈరోజు మన జాను వంటిల్లులో అయితే అండి మంచి రెసిపీ అండి, హెల్దీ రెసిపీ అండి. క్వినోవాతో దోశలండి. క్వినోవా ఈ మధ్య అందరూ ఎక్కువగా వాడుతున్నారు, డాక్టర్స్ కూడా బాగా సజెస్ట్ చేస్తున్నారు కదండి. షుగర్ పేషెంట్స్కి అయితే మంచి ఉపయోగం అయితే ఉందండి. షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే దోశలు తింటున్నానండి. చాలా రుచిగా ఉన్నాయి, మామూలు దోశల కంటే కూడా చాలా రుచిగా ఉన్నాయండి. ఇది నిజంగా చేసుకొని ఎలా వచ్చిందనేది కూడా, టేస్ట్గా ఉన్నాయా లేదనేది కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చినాయి అనమాట. రుచి కూడా చాలా బాగుంది. అయితే ఈ మధ్యన అంతా కూడా షుగర్కి కంట్రోల్లో ఉండాలి అని అంటే క్వినోవా అనేది డాక్టర్స్ చెప్తున్నారండి. ఇది మామూలు నార్మల్ దోశలు మనం ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవచ్చండి. ఈ క్వినోవా అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఈ దోశలకు కావాల్సిన ప్రాసెస్ ఏంటనేది చూసేద్దామండి. అంతకంటే ముందు క్వినోవా గురించి కొంచెం 2-3 విషయాలు తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇది షుగర్ని చాలా కంట్రోల్లో ఉంచడమే కాకుండా దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన డైజెషన్ బాగా జరుగుతుందండి. అలాగే ప్రోటీన్ కూడా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇది తరచూ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు. అలానే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మాత్రం బరువు పెరుగుతారండి. దీంట్లో విటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుందండి. అన్నిటికంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఏదైనా ఒక లిమిట్లోనే తీసుకోవాలండి. మరీ అతిగా తీసుకోకూడదు, మరీ తక్కువగా తీసుకోకూడదు. మీడియం క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనమైతే 1 కప్పు మినపప్పు తీసుకున్నామండి. దీనికి 1 కప్పు మినప గుళ్ళుకి 3 కప్పుల క్వినోవా తీసుకోవాలండి. ఇది ఒక బౌల్లో వేసేసుకొని వీటినంతా కూడానండి రాళ్ళు అది లేకుండా శుభ్రం చేసుకొని వేసుకోవాలండి. చక్కగా 4-5 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. 1 కప్పు మినపగుళ్ళు లేదా మినపప్పు తీసుకోనండి కరెక్ట్గా 3 కప్పులు క్వినోవా తీసుకోవాలండి. ఇది కరెక్ట్ క్వాంటిటీ అనమాట. దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా వేసుకోనండి నేను ఇదంతా కూడా 4-5 సార్లు బాగా కడగాలండి. అప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇది ఒక 2 లేదా 3 గంటల సేపు నానబెట్టినట్టయితే నానిపోతుందండి. ఈ విధంగా నానిన ఈ క్వినోవాని తీసుకొనండి మిక్సీ జార్లో వేసి, మనం మినపప్పు ఎలాగ మినప దోశలకి ఎలా వేసుకుంటామో సేమ్ అలానే ప్రాసెస్ చేసండి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేలా పట్టుకోవాలండి. ఎంత వాటర్ అవసరమో అంతే పోసుకొని బాగా చక్కగా మిక్సీ పట్టుకొని ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇది 2 టైమ్స్ వచ్చిందండి. మిక్సీ జార్లో వేసాను చూడండి. ఈ విధంగా పిండి అయితే రెడీ అయిపోయింది మనకి. ఇది మూత పెట్టేసి ఒక 2 అవర్స్ పక్కన పెట్టినట్టయితే ఈ పిండి పులిసిపోతుందండి. అలా పులిసిన పిండి అయితే బాగుంటుంది. నైట్ కూడా పెట్టేసి మనం మామూలు దోశలా చేసుకోవచ్చు, కానీ ఎక్కువసేపు మరీ బయట పెట్టకూడదండి. ఇది చూడండి ఇలా పులిసిపోయిందనమాట. 2-3 అవర్స్ పెట్టాను. ఈ విధంగా అయింది. ఇప్పుడు ఇది మనం చక్కగా సాల్ట్ అది వేసుకొని ఈ విధంగా కలిపేసండి. నార్మల్ దోశలు మనం ఎలా వేస్తామో అదే విధంగా దోశలు వేయటమే ఫ్రెండ్స్. ఇది అసలు కష్టమైన పనే కాదు. కానీ ఈ క్వినోవా అనేది తప్పకుండా కొంచెం డైట్లో చేర్చుకోవడం మంచిదండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, ప్యాన్ వేడైన తర్వాత మామూలుగా దోశ వేసేసాను. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి చూడండి ఈ విధంగా నీట్గా వచ్చాయండి దోశలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ దోశ అయితే రెడీ అయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలాగే మిగతా దోశలు కూడా నేను వేసేసానండి. చూడండి నీట్గా వచ్చాయన్నమాట. దీనిలోకి నేనైతే పల్లీ చట్నీ చేస్తానండి. కాంబినేషన్ అయితే అదిరిపోయింది, చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఈ మధ్య అయితే షుగర్ అనేది అందరికీ కంట్రోల్ అవ్వట్లేదు అని అంటున్నారండి. కానీ షుగర్ కంట్రోల్ అనేది మనం ఖచ్చితంగా చేసుకోవచ్చు. ట్యాబ్లెట్స్తో పాటు తప్పకుండా ఇటువంటి మిల్లెట్స్, ఆకుకూరలు, తాజా కూరగాయలు తీసుకోనండి. రైస్ క్వాంటిటీ తగ్గించినట్టయితే తప్పకుండా షుగర్ కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. షుగర్ తగ్గాలి అంటే డైట్ ఎవరికైనా కావాల్సినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. షుగర్ ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలనేది తప్పకుండా మీరు కామెంట్ చేసినట్టయితే నేను వీడియో చేస్తాను. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.